నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన తదనంతరం ప్రధాని మోదీ ఇంటి ఎదుట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీలు చేపట్టిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా దేవరకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక బస్టాండ్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేసి మోడీకి వ్యతిరేకంగా నినాదాలను చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ పెళ్లాం పిల్లలు లేని వ్యక్తి నరేంద్ర మోదీ అని, కడుపు కోతగాని కన్నతల్లి బాధ తెలియని వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఘాటుగా విమర్శించారు. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన తీరు చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ మీద అసహ్యం వేస్తోందని, నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యులుగా చేస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ 2014 నుంచి నేటి వరకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది, పేపర్ లీక్ అవుతా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడతలేరు, మోడీ గారు మాట్లాడతలేరు, అమిత్ షా మాట్లాడతలేదని చెప్పి గత 3 నెలలుగా సత్రంలో గుంజనేటువంటి పేరుతోటి ఇవాళ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో కూడా మోడీ గారి ఇంటి ముందు శాంతియుతమైనటువంటి పద్ధతులు కూడా రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ మన చేతుల్లో అధికారం ఉందని ఇలా వీగుతూ పోలీసులతోటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి నాయకునిగా ఈ దేశంలో స్వతంత్రాన్ని మొదలుకొని మొట్టమొదటిసారిగా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు మీడియాలో చూస్తున్నటువంటి ఈ దుర్ఘటనను, జంతర్ మంతర్ దగ్గర దుర్ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్క పౌరుని హృదయాన్ని కదిలించేటువంటి సంఘటనని మనం అందరం ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ దేవరకొండలో మండల పార్టీ ఆధ్వర్యంలో సురేష్ గౌడ్ గారి యొక్క మండల పార్టీ అధ్యక్షుడి యొక్క అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి నల్గొండ నుంచి వచ్చేసినటువంటి మన సోదరుడు, యువకుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుల్లా కైనాస్ నేత గారికి ఒక పరీక్ష. కానీ 2014 నుంచి నేటి వరకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది, పేపర్ లీక్ అవుతా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడతలేరు, మోడీ గారు మాట్లాడతలేరు, అమిత్ షా మాట్లాడతలేదని చెప్పి గత 3 నెలలుగా సత్రంలో గుంజనేటువంటి పేరుతోటి ఇవాళ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో కూడా మోడీ గారి ఇంటి ముందు శాంతియుతమైనటువంటి పద్ధతులు కూడా రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ మన చేతుల్లో అధికారం ఉందని ఇలా వీగుతూ పోలీసులతోటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి నాయకునిగా ఈ దేశంలో స్వతంత్రాన్ని మొదలుకొని ఈనాటి వరకు బలిదానం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి మీద మానసికంగా దాడి చేయడాన్ని యావత్ దేశం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ ఈ ముగ్గురు కలిసి విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు
పోలీసులు లాఠీ దెబ్బలు, బాష్ప వాయువులు, ఆడబిడ్డల యొక్క బట్టలు చింపేటువంటి విధానం ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి ఉండే దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నాకైతే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇటువంటి ప్రధానమంత్రి ఉన్నాం. నరేంద్ర మోడీకి కడుపు కొత్త తెలియదు, బిడ్డల యొక్క బాధ అర్థం చేసుకోని గుడ్డి ప్రధానమంత్రి. ఎందుకంటే బిడ్డల కంటే ఆ కడుపు బాధ ఏదో తెలుస్తుంది. బిడ్డ లేనివాడు, భార్య లేనివాడికి భార్య విలువ తెలియదు, కడుపు బాధ కూడా తెలియనటువంటి ప్రధానమంత్రి ఉండడం దేశ దురదృష్టం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థుల లోకాన్ని పట్ల వాళ్ళు ప్రవర్తించే తీరుకి మరి నీరసనగా వాళ్ళ హక్కుల కోసం మరి ప్రతిపక్ష నాయకుడు కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా కూర్చుంటే పోలీసు ఆయన పట్ల ప్రవర్తించిన తీరు, ఆయన తీసుకెళ్లిన విధానం, ఆయన నోటి ద్వారా ముక్కు ద్వారా రక్తం కారే విధంగా ఆయన పైన చేసినట్టు దాష్టికంను చూసిన తర్వాత ఈ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ కన్ను తెరిచినారు. రాబోయేటువంటి 29 ఎన్నికల్లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని పాతాళాన్ని తొక్కడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. రాహుల్ గాంధీ